హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సాస్ టీవీ నేను మీ శివ మన తెలుగు ఇండస్ట్రీకి సంబంధించి కాంట్రవర్సీస్ పెద్ద కొత్త ఏం కాదు బట్ మనం ఏంటంటే మ్యాక్సిమం ఇలా విని అలా వదిలేస్తాం బట్ రీసెంట్ టైమ్స్లో గత 3 నుంచి 4 నెలలుగా ఒక ఇద్దరు ఫ్యామిలీకి సంబంధించినటువంటి ఒక కాంట్రవర్సీ స్టిల్ కంటిన్యూ అవుతానే ఉంది. సో రోజు రోజుకి గొడవ ముదిరి పెరిగిపోతూ ఉందన్నమాట. సో మొత్తానికి గోడితో పోయేదానికి గొడ్డలతో తెచ్చుకున్నట్టు సో ఎవరెవరో ఎవరికి కూడా తగ్గకుండా మాటలు పెంచుకుంటూ పోతున్నారు. సో స్టార్టింగ్ టైమ్స్లో ఏంటంటే డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారు విన్ అయిన తర్వాత ఎటువంటి అప్రిసియేషన్ రాలేదు. బికాస్ ఆపోజిట్ పార్టీకి సపోర్ట్ చేసినప్పటికీ గెలిచిన తర్వాత ఓన్ సొంత ఫ్యామిలీ కనీసం ఒక అప్రిసియేషన్ కూడా ఇవ్వలేదు, అట్లీస్ట్ కంగ్రాచులేషన్స్ చెప్పలేదు. సో ఫ్యామిలీకి ఎందుకో దూరంగా ఉన్నాడు, అంటే గెలవడం నచ్చలేదు అని ఒక నెగిటివ్ కామెంట్స్ అల్లు అర్జున్ మీద రావడం జరిగింది. అండ్ దాని తర్వాత మనం కానీ చూసుకున్నట్లయితే రీసెంట్ టైమ్స్లో బెంగళూరుకి వెళ్ళినటువంటి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు పుష్పక్ సినిమాకి సంబంధించి కాదు అల్లు అర్జున్కి సంబంధించి కొన్ని కామెంట్స్ చేశారని ఫ్యాన్స్ ఆ టైంలో రగిలిపోయారు. అండ్ రీసెంట్గా మనం కానీ చూసుకున్నట్లయితే మారుతినగర్ సుబ్రహ్మణ్యం అనేటటువంటి ప్రీ రిలీజ్ ఈవెంట్ మూవీకి సంబంధించిన దాంట్లో అల్లు అర్జున్ కూడా మై ఆర్మీ అల్లు ఫ్యాన్స్ అని సపరేట్గా మాట్లాడడం వల్ల సో కాంట్రవర్సీ ఇంకాస్త ముదిరిందనమాట. సో ఇప్పటికే మెగా ఫ్యామిలీకి అల్లు ఫ్యామిలీకి పెద్దగా పడట్లేదు అనేటటువంటి టాక్ సోషల్ మీడియాలో కాదు ముఖ్యంగా సొసైటీలో ఉన్నటువంటి ఒక డౌట్ అనమాట. సో మొత్తానికి ఈ గొడవ మొత్తానికి చెక్ పడబోతుందా అన్నట్లు ఒక ఇన్సిడెంట్ అయితే జరగబోతుంది అనమాట. సో రీసెంట్ డేస్లో మనం కానీ చూసుకున్నట్లయితే నందమూరి వంశ నరసింహం అయినటువంటి నందమూరి బాలకృష్ణ ఇండస్ట్రీకి వచ్చి 50 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఒక ఈవెంట్ని అయితే కండక్ట్ చేస్తున్నారు. సో ఈవెంట్కి ఇన్వైట్ చేయడానికి ఫస్ట్ మెగాస్టార్ అయినటువంటి చిరంజీవి గారి దగ్గరికి వెళ్ళి చాలా మంది ఇన్వైట్ చేయడం జరిగిందనమాట. సో ఆబ్వియస్లీ మూవీస్కి సంబంధించి ఎటువంటి సహాయం చేయాలన్నా ఎటువంటి పార్టిసిపేషన్ ఉండాలన్నా ఆబ్వియస్లీ మన మెగాస్టార్ గారు ముందుంటారు. అందులోనూ మన బాలయ్య బాబు గారి ఫంక్షన్ కాబట్టి ఆబ్వియస్లీ మెగాస్టార్ వస్తారని చెప్పడం జరిగింది. దాని తర్వాత ఈ ఫిలిం ఛాంబర్కి సంబంధించినటువంటి పెద్దలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడాను ఐకాన్ స్టార్ అయినటువంటి అల్లు అర్జున్ దగ్గర కూడా వెళ్ళడం జరిగిందనమాట. సో వాళ్ళ మీద ఉన్నటువంటి రెస్పెక్ట్తో అండ్ అంతేకాకుండా బాలయ్య బాబుతో ఉన్నటువంటి ఆ కనెక్షన్ ఏదైతే ఉందో సో దాంతో అల్లు అర్జున్ కూడా ఈ ఈవెంట్కి వస్తారని చెప్పడం జరిగిందనమాట. సో మొత్తానికి ఇంతకాలంగా సుమారు ఒక 5 నెలలుగా ప్రాబ్లంగా ఉన్నటువంటి అల్లు మెగా ఫ్యామిలీ గొడవ ఈ ఈవెంట్తో ఏమైనా తీరబోతుందా అనేటటువంటి ఒక క్వశ్చన్ మార్క్ ఉంది. ఎందుకంటే ఒకే స్టేజ్ మీద మన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ని అండ్ మెగాస్టార్ చిరంజీవి గారిని చూడబోతున్నాం అనమాట. అంటే నార్మల్గా కూడా వాళ్ళిద్దరి మధ్య బాండింగ్ మనం చాలా దగ్గర చూస్తున్నాం. లైక్ రామ్ చరణ్కి ఇచ్చినటువంటి ప్రిఫరెన్స్ చిరంజీవి గారు అల్లు అర్జున్ కూడా ఇవ్వడం జరిగింది. చాలా ఈవెంట్స్లో కూడా ఇది మనం చూస్తున్నాం. బట్ ఈ మధ్య కాలంలో ఏంటంటే జరిగిన తప్పంతా ఈ ఫ్యాన్స్ ద్వారానమాట. ఫ్యాన్స్ వార్స్ అనేవి డిక్లేర్ చేసుకుంటా ఉన్నారు వాళ్ళే. సో ఫైనల్గా ఏంటంటే ఎవరిష్టం వాళ్ళది, దేర్ పర్సనల్ ఇష్యూ, మనకి ఎందుకని మన పని మనం చూసుకోకుండా అని కొంతమంది కామెంట్స్ అయితే చేస్తున్నారు. సో ఫ్యాన్స్ అందరూ కూడాను ఫ్యామిలీకి సంబంధించి నువ్వు మెగా ఫ్యామిలీ అయితే నేను నీతో మాట్లాడు, నువ్వు అల్లుకి సపోర్ట్ అయితే నేను నీతో మాట్లాడి ఫ్యాన్స్ కొట్టుకుంటున్నారు. కానీ బట్ లోపల వాళ్ళు కలిసే ఉంటారని మరికొంతమంది మిక్స్డ్గా ఉండేటటువంటి పీపుల్ అంటే సినిమాని ఎంటర్టైన్మెంట్ కోసం చూసేటటువంటి పీపుల్స్ అయితే ఈ విధంగా కామెంట్స్ అయితే చేస్తున్నారనమాట. సో చాలా కాలం తర్వాత ఇంత కాంట్రవర్సీస్ తర్వాత మొత్తానికి మెగాస్టార్ చిరంజీవి గారు అండ్ అలానే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఒకే స్టేజ్ మీద మనకి ఇంకొద్ది రోజులు కనబడబోతున్నారు. సో ఈ సిచ్యువేషన్లో అంటే ఆ మూమెంట్లో ఏం జరగబోతోంది అని చాలామంది జుట్లు బిక్కుంటూ ఉన్నారు. సో మీ ఒపీనియన్ ప్రకారం వాళ్ళు ఫంక్షన్స్లో కలిసిపోతారు, వాళ్ళ ఫ్యామిలీ కదా అని అనుకుంటున్నారా, లేదంటే వాళ్ళ తమ్ముడికి సపోర్ట్ చేయలేదు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ చేయలేదు, మామూలు విషయం కాదు, ఏపీ మొత్తం తిరగబడిపోయింది అనమాట. సో మరి అటువంటి ఎక్స్ప్రెషన్స్ ఏమైనా చిరంజీవి గారు చూపించబోతారా, లేదా ఆల్రెడీ ఉన్నటువంటి ఎఫెక్షన్ మేనల్లుడుగా గుర్తించబోతారా అనే విషయం చాలా మందికి కాస్త డౌట్గా ఉంది. సో మీ ఒపీనియన్ ఏంటన్న విషయాన్ని కామెంట్ సెక్షన్లో మాతో పంచుకోండి. అండ్ ఈ అల్లు మెగా వివాదం మీద మీ ఒపీనియన్ ఏంటి, యాక్చువల్ ఒపీనియన్ ఏంటన్న విషయాన్ని కూడా కామెంట్ సెక్షన్లో మాతో పంచుకునే ప్రయత్నం చేయండి. అండ్ మరిన్ని కొత్త అప్డేట్స్ కోసం సాస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.